ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్వవేత్త జార్జ్ హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్న సత్యం. హెగెల్ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు. ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మోదీ చెప్పారు. ఆ దేవుని తరపున ఈ భూమి మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ చక్రవర్తి 14 లూయిని అరువు తెచ్చుకున్నారు. ఐఆమ్ ది స్టేట్ అనే కొటేషన్తో 14 లూయి చరిత్రలో నిలబడిపోయాడు. హెగెల్ గతి తర్కాన్ని, లూయి నిరంకుశత్వాన్ని గ్రైండర్లో వేయగా వచ్చిన సింథసిస్ నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్ సైన్స్ తో ఎంఏ చదివానని ఏదో సందర్భంలో ఆయన చెప్పుకున్నారు. కనుక థామస్ హాబ్స్ తత్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివి ఉండాలి. హాబ్స్ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు. నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంత వరకు అనుకునేవాణ్ణి. కానీ ఆ తర్వాత అర్థమైంది నాకు, దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయాలనుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాకు కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తానని ప్రధాని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంటులో బీజేపీకి 3/2 మెజారిటీ ఉండాలేమో. అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసం ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. అధికారంలోకి రావడానికి సాధారణ మెజార్టీ 272 ఉంటే చాలు. మరి 400 పార్ కోసం ఎందుకింత ధ్యాస, ఎందుకిని ధ్యానాలు, ఎందుకిని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్ సోషలిస్టు పదాలను ఎత్తివేయడానిక? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానిక? అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు. భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చు అన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టు బిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్టం చేయవచ్చు. ఏమో, దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మును నరికి అధ్యక్ష పాలనను అంటగట్టవచ్చు. ఈ రకమైన బృహత్ కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది. కానీ ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యథాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది 3/2 మెజారిటీకి ఓ 2 అడుగుల దూరం. అయితే ఎగ్జిట్ పోల్స్ 100కి 100 పాళ్లు నిజమవుతాయని గ్యారంటీ ఏమీ లేదు. అదొక సూచన మాత్రమే. కానీ ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనార్టీ మతాన్ని టార్గెట్ గా చేసుకుని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలా మంది భావించారు. ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మా గాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. గాంధీ సినిమా 1982లో వచ్చే వరకు ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రమోట్ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు. ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణారహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో. ఎందుకంటే గాంధీకి దేశ విదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తాపత్రికలు బ్యానర్ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదహరించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళన పద్ధతులనే మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఆచరణలో పెట్టారు. గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్ వెల్లడించారు. పండిత్ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలోకి దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. నేను విదేశాలకు పర్యాటకునిగా వెళుతుంటాను, కానీ ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చానన్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానికానికి సత్యాగ్రహం అనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మా గాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తి ప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాగా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు. రిచర్డ్ అటన్బరో తీసిన సినిమా చూసే వరకు ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి ఒకరు
ఈ నేల మీద రక్త మాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చని ఐన్స్టీన్ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవి. ప్రపంచంలోని ఆల్ టైమ్ అగ్రశ్రేణి నవలాకారుడు రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్ గాంధీల మధ్య ఉన్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు. విఐ లెనిన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, మార్టిన్ లూథర్ కింగ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్ మండేలా, పండిత్ నెహ్రూ, మదర్ థెరిసా, మార్గరెట్ థాచర్ తదితర శక్తివంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు 20వ శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మా గాంధీ గుర్తింపు పొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 20వ శతాబ్దం గాంధీ శతాబ్దం. అటువంటి గాంధీ మహాత్ముని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ప్రమోట్ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్న గుజరాత్ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే, కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక, భారతీయ సహజీవనానికి ప్రతీక, భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు, ఈశ్వరుడు అల్లా ఒకరేనని భజనను చేసినవాడు, విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్ చేయడమేంటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది. మోదీజీ తీసిన గాంధీ బాణం ఎన్నికల కోసమే అన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. 5 ట్రిలియన్ ఎకనామీ ఊసేలేదు, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్పై చర్చేలేదు, ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు, విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తానన్న 10 ఏళ్ల కిందటి హామీని పొరపాటును కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని 10 ఏళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజా సమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు. జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధాని నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ముజ్రా డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళసూత్రాలు లాక్కుని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను యథేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది 400 పార్ కోసమేనా? ఒకవేళ ఎన్డీఏ కూటమికి 400 సీట్లు మార్కు దాటినా అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్థతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరుసగా 3 ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమన్ చేస్తారు. కానీ జనములో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తులుస్తున్న ప్రశ్న.